వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాయలసీమలో పార్టీని మళ్ళీ నిలబెట్టాలి అంటే ఏం చెయ్యాలి అన్న దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం మరోసారి వాళ్ళ పాత వ్యూహాలనే వాళ్ళకి అలవాటైనటువంటి వ్యూహాలనే అమలు చేస్తోంది. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు వై విశ్వేశ్వరరెడ్డి గారిని ఇప్పుడు టార్గెట్ చేశారు. పాపం నిన్న అందరూ పొగిడారు ఆయన్ని. వైసీపీ 1లో తులసి మొక్క అని మనం కూడా చెప్పాం. అంతే, ఇంకా అక్కడి నుంచి చాలా డిఫరెంట్గా సినారియో మారిపోయింది. సో ఆయన నిన్న సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు దానికి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. రాయలసీమకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నష్టాన్ని, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కూడా పోల్స్తూ ఆయన మాట్లాడిన మాటల్ని పార్టీ వాళ్ళ ఆత్మ సమీక్షగా కూడా కాకుండా అవి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. శరపకురాస్ చెడేవు అని వెనకటికి సామెత. అలాగా సమస్యని పరిష్కరించడం కంటే సమస్యని ఎత్తి చూపించినటువంటి వ్యక్తినే సమస్యగా చూపించడం అనేది వైసీపీ వ్యూహంగా మారిపోయింది అనేటువంటి విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్పారు? ఆయన చెప్పిందే కదా. కడప ఇప్పుడు బాగుపడుతుంది, అనంతపురం బాగుపడుతుంది, రాయలసీమ బాగుపడుతుంది అన్నారు. ఆ వ్యాఖ్యలలో బయటకు వచ్చేయలేదు. ఇక సోషల్ మీడియాలో ఆయన మీద అనుమానాలు మొదలెట్టారు. టీడీపీతో కుమ్మక్క అయిపోయారు అన్న ఆరోపణల నుంచి ఇకేముంది, రేపు ఎల్లుండి పార్టీ మారబోతున్నారు అనేటువంటి కథనాలే మొత్తం అంతా కూడా వచ్చేసాయి. రేపు మారిపోతారు, ఇంకేముంది, ఇంకేమీ లేదు ఆయనకి. కానీ ఉరవకొండ రాజకీయాల్ని దగ్గరగా పరిశీలించేటువంటి వాళ్ళకి మాత్రం ఇవేం కొత్తగా అనిపించట్లా. ఎందుకనంటే దశాబ్దాలుగా మంత్రి పయ్యావుల కేశవ్కి రాజకీయ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి వై విశ్వేశ్వరరెడ్డిని ఒక్కసారిగా ఇప్పుడు టీడీపీ వ్యక్తిగా ముద్ర వేసేస్తే అది వాస్తవాలకు దూరం కాదా? పార్టీ భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేస్తే ఆయన్ని శత్రువుగా చూడడం అనేది అందరికీ తెలిసిందే. వైసీపీలో విమర్శలను తీసుకునేటువంటి ఆ సాంప్రదాయం లేదు. ఇప్పుడు అదే మళ్ళీ ఒకసారి బయటకు వచ్చింది. సో వైసీపీలో పోయి ఇది ఏమన్నా కొత్తదా? లేదే. నేను చెప్పుకున్నట్టే గతంలో పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపినటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఆనంద రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇలాంటి నాయకులతో జరిగినటువంటి వ్యవహారం మరి ఇప్పుడు ఏమవుతుందో చూస్తూనే ఉన్నాంగా. ఇప్పటికీ కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే వాళ్ళని అవి సరిదిద్దాల్సినటువంటి సూచనలు, లేదంటే ఇది మన పార్టీకి లాభించేటువంటి కొన్ని పాయింట్స్ అనేటువంటి విధంగా చూడడం మానేసి వాళ్ళందరూ మనకి ప్రత్యర్థులు, మనకి శత్రువులు అంటూ వాళ్ళని దూరం పెట్టేయడం అనే విధానం అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది విశ్వేశ్వరరెడ్డి గారి విషయంలో అన్న పాయింటే బలంగా వెళ్తోంది. మరి ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఒకవైపు ఏమో పార్టీలో అనుమానాల వాతావరణం, ఇంకోవైపు బయటికి వెళ్ళే రాజకీయ పరిస్థితులు లేకపోవడం. ఈ రెండింటి మధ్య పాపం విశ్వేశ్వరరెడ్డి గారు చిక్కుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంటే ఇప్పుడు ఒకవేళ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా అనుమానితుడిగానే చూస్తారు. బయటికి వెళ్ళినా బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఆయన ఎదుర్కోవాల్సి రావడం. ఇప్పుడు పయ్యావుల కేశవ్తోటి రాజకీయ ప్రత్యర్థి అనేటువంటి ఒక ఇది తప్ప ఆయనతో మంచి స్నేహమే ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే నియోజకవర్గానికి ఎవరు చేసినా ఏం చేసినా మంచి చేయాలని చెప్పేటువంటి ఒక పాయింటే. చాలా హుందాతరమైనటువంటి రాజకీయం చేశారు, ఇద్దరే చెప్పుకోవాలన్నమాట. కానీ ఇక్కడ పాపం విశ్వేశ్వరరెడ్డి గారు ఈ రెండింటి మధ్య రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నట్టుగానే ఇక్కడ కనిపిస్తోంది. అంటే ఒక పార్టీ కోసం అయ్యా ఇది జరుగుతోంది, ఇలా ఉంది, మనం జరిగే అభివృద్ధిని ఇక్కడ విమర్శిస్తున్నామా, ఇది ఆలోచించాలి కదా అని నిజం చెప్పినటువంటి నాయకుడికి ఇదేనా ప్రతిఫలం అన్నటువంటి ప్రశ్న సీమ రాజకీయాల్లో వినిపిస్తోంది. మరి 151 సీట్లు, వై నాట్ 175 అన్నారు. అక్కడి నుంచి కొడితే 11 సీట్లకు పడిపోయిన తర్వాత కూడా ప్రజల తీర్పుని లోతుగా విశ్లేషించకుండా ఆత్మపరిశీలన కోరినటువంటి సొంత నాయకుల మీద దృష్టి పెట్టడం వైసీపీకి నష్టం కాదా? డెఫినెట్గా నష్టమే. ఇది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ప్రజలు అసలు ఎందుకు వీళ్ళని దూరం పెట్టారు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి నిజం చెప్పిన వాళ్ళని లక్ష్యంగా చేసుకోవడంతో పార్టీలో మిగిలిన నాయకులు కూడా తమ అభిప్రాయాలను చెప్పడానికి వెనకడుగేసేటువంటి పరిస్థితి పక్కాగా ఏర్పడింది అని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైనా బలపడాలి అంటే విమర్శలను కూడా వినాలి, లోపాలు సరిదిద్దుకోవాలి, క్షేత్రస్థాయి వాస్తవాలను అంగీకరించాలి. కానీ నిజం చెప్పినటువంటి నాయకుల్ని అనుమానించడం, అవమానించడం, వారిపైనే ప్రచారం చేయించడం, వాళ్ళని ఒంటరి చేయడం అనేటువంటి వ్యూహం కొనసాగితే అది వ్యక్తులకు కాదు పార్టీలకి కూడా దీర్ఘకాలంలో నష్టమే. సో విశ్వేశ్వరరెడ్డి ఎపిసోడ్ కూడా ఇప్పుడు వైసీపీలో అదే సందేశాన్ని ఇస్తోంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి వేళ్లతో వాళ్ళ కళ్ళు పొడుచుకోవడం అనేటువంటిది రాజకీయాల్లో కామన్గా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ వైసీపీలో అది రెగ్యులర్గా జరిగేటువంటి ఇతివృత్తం. ఏమంటారు?
దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.